జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే పెద్ద ఆయన కళ నెరవేరు రోజు దగ్గరలోనే వస్తుందని కూడా చెప్తున్నాను. ఈరోజు ఈ చర్చా వేదికలో మీకు ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను. కర్ణాటకలో ఏ విధంగా అయితే పాడి పరిశ్రమ మీద ఆధారపడిన వాళ్లకు సబ్సిడీ ఇస్తారో ఆ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పాలు పైన ఆధారపడే ప్రతి రైతు కూడా ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాలని చెప్పి రేపు పెట్టబోయే మేనిఫెస్టోలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పరిశీలిస్తున్నారు. ఖచ్చితంగా కూడా చేస్తారు. ప్రభుత్వ డైరీని ఆదుకోవడమే కాకుండా ఇప్పుడు మనం ఇంకా కూడా గమనిస్తా ఉన్నాము, ఎక్కడైతే ప్రభుత్వ డైరీ మీద ఆధారపడిన రైతులు ఉన్నారో ఆ డైరీల్లో మాత్రం ఈరోజు రేట్లు తక్కువ ఇవ్వడం జరుగుతోంది. ఒక కుట్రలాగా చిత్తూరు డైరీనే కాదు, మిగతా అనంతపూర్ కానీ కడప జిల్లాల్లో కూడా ప్రభుత్వ డైరీలు ఈరోజు హెరిటేజ్ డైరీలు అభివృద్ధి పరిచే కోసం ప్రభుత్వ డైరీల్లో రేట్లు ఇవ్వడం లేదని చెప్పి కూడా ఈరోజు తెలియజేస్తున్నాను. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఉంది. ఖచ్చితంగా రాబో కాలంలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. మిథున్ రెడ్డి గారు పార్లమెంట్లో జరిగిన విషయాలు ఈరోజు వీక్షకులు కానీ ఇక్కడ ఉన్న విద్యార్థులు అందరూ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీలందరం కూడా మేము గట్టిగా పోరాటం చేయడం జరిగింది. మొదట్లో ప్రభుత్వం వచ్చిన ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన మొదట్లో ఖచ్చితంగా మేము పరిశీలిస్తున్నాం. మేము గొడవ చేసినప్పుడల్లా మేము పరిశీలిస్తున్నాము, సానుకూల స్పందన మీకు సానుకూలంగా స్పందిస్తాము, దాని మీద డెసిషన్ తీసుకుంటామని చెప్పి సాక్షాత్తు అరుణ్ జైట్లీ గారు, వెంకయ్యనాయుడు గారు, రాజ్నాథ్ గారు అందరూ కూడా చెప్పడం జరిగింది. దాని తర్వాత మేమందరం కూడా ప్రశ్నించడం జరిగింది. చాలాసార్లు పార్టీలో అందరూ కూడా, నేను కూడా 3 సార్లు ప్రత్యేక హోదా పైన మాట్లాడటం జరిగింది. దానికి వాళ్ళు అరుణ్ జైట్లీ గారు 14th ఫైనాన్స్ కమిషన్ ఒప్పుకోవడం లేదు అని చెప్పి ఒకరోజు మాట్లాడడం జరిగింది. ఈ 14th ఫైనాన్స్ కమిషన్లో క్షుణ్ణంగా రాశారు, ఇట్ డస్ నాట్ డిఫరెన్షియేట్ బిట్వీన్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అండ్ నాన్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అని చెప్పి ఇది పెద్ద బూటకము. ఇదే మాట ఇక్కడ తెలుగుదేశం నాయకులందరూ కూడా సాక్షాత్ ముఖ్యమంత్రి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్యలో కూడా విన్నాము, జిఎస్టీ వచ్చింది కాబట్టి స్పెషల్ స్టేటస్ ఇవ్వలేకపోతున్నామని చెప్పి ఒకరు మాట్లాడతారు. ఇలా అన్ని కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తా ఉన్నారు. జిఎస్టీకి సంబంధం లేదు, లేకపోతే ఏ ఒక్క విషయానికి కూడా సంబంధం లేదు. స్పెషల్ స్టేటస్ ఇవ్వాలంటే ఇది వరకు వేణుగోపాల్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు చెప్పినట్లు ఇట్ ఈస్ ఎగ్జిక్యూటివ్ డిసిషన్, అంటే ప్రధానమంత్రి సంతకం పెట్టి క్యాబినెట్లో ఆమోదం తీసుకుంటే ఖచ్చితంగా మనం స్పెషల్ కేటగిరీ స్టేటస్ పొందొచ్చు. ఈరోజు రాష్ట్రంలో పలు కారణాలు ఉన్నాయి. ఈరోజు ప్యాకేజ్ ఇస్తామంటా ఉన్నారు. ఇవన్నీ కూడా మనం క్షుణ్ణంగా గ్రహించాలి. ఈ ప్యాకేజ్ అంటే విభజన చట్టంలో కొన్ని హామీలు మాత్రమే చెప్తున్నారు. ఈరోజు రాయలసీమ వెనకబడిన ప్రాంతము, స్టీల్ ఫ్యాక్టరీ పైన కమిటీ వేశామన్నారు. వాస్తవాన్ని చూస్తే స్టీల్ ఫ్యాక్టరీని మేము నిర్మిస్తామని చెప్పే విధంగా ఈరోజు విభజన చట్టంలో ఉంది. కానీ ఈరోజు కమిటీ అని చెప్పి దాన్ని కూడా పక్కదారి పట్టిస్తున్నారు. ఒరిస్సా అబ్జెక్షన్ చెప్పిందని చెప్పి రైల్వే జోన్ కూడా ఈరోజు రాష్ట్రానికి వచ్చే పరిస్థితి లేదు. అంతెందుకు ఉండే మన్నవరం కూడా ఈరోజు కన్స్ట్రక్షన్ చేయడం లేదని చెప్పి వక్తలందరూ కూడా చెప్పారు. మనం ఒకటి గ్రహించాలి, మనకు విశాలమైన కోస్ట్ ఉంది, మనకుండే సముద్ర తీరం ఎవరికి లేదు. మనకుండే సముద్ర తీరంలో స్పెషల్ స్టేటస్ ఇస్తే గుజరాత్ ఫ్యాక్టరీలన్నీ కూడా, లేకపోతే దేశంలో ఉండే ఫ్యాక్టరీలన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రంకి వస్తాయని చెప్పి ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం లేదని చెప్పి కూడా మనం అందరూ కూడా గ్రహించాలి. స్పెషల్ స్టేటస్ ఇస్తే వాళ్ళ ఫ్యాక్టరీలు నష్టపోతాయని చెప్పి ఈరోజు మనకి ఇవ్వకుండా పోయే పరిస్థితి ఉంది. అదే విధంగా పోలవరం, ఈరోజు మనకు పోలవరం త్వరగా పూర్తి చేస్తే ఒడిశాని చట్ట చేసుకుంటామని చెప్పి కూడా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వెనుగడుగు వేస్తుందని చెప్పి కూడా మనం అందరం కూడా గ్రహించాలి. ఇంటికి ఒక ఉద్యోగం అనేది స్పెషల్ స్టేటస్ తోనే సాధ్యము. మన రాష్ట్రానికి కావాల్సింది ముఖ్యంగా మనం అందరూ కూడా గ్రహించాలి, ఒక నిబద్ధత కలిగిన నాయకత్వం కావాలి. మీరందరూ కూడా చూసింటారు, పార్లమెంట్లోకి వెళ్ళేటప్పుడు నరేంద్ర మోడీ గారు, వెంకయ్యనాయుడు గారు పక్కనే ఉన్నారు, వంగి సాష్టాంగ నమస్కారం చేసి పార్లమెంట్లోకి వెళ్ళారు. కానీ అదే పార్లమెంట్లో ఇచ్చిన మాట ఏదైతే ఉందో, మేము స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పి ఆ మాటకు విలువ లేదు. కాబట్టి మీరు యంగ్ స్టూడెంట్స్ అందరూ ఉన్నారు, మీరందరూ కూడా
మీ భవిష్యత్ అందరూ కూడా బాగుండాలంటే ఖచ్చితంగా ఒక నిబద్ధత కలిగిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే గ్యాస్ ఇక్కడి నుంచి బయటకు వెళ్ళేది లేదో మా గ్యాస్ ఇచ్చే గుజరాత్ తీసుకెళ్లాలని చెప్పి గట్టిగా మాట్లాడగలిగిన నాయకుడు ఉన్నాడో అటువంటి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారిలోనే వస్తుందని చెప్పి తెలియజేస్తూ అందరూ కూడా నమస్కారం.